జగిత్యాల జిల్లా నూకపల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఇప్పుడు ట్రబుల్స్గా మారుతున్నాయి. కనీస వసతులు కరువడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో నూకపల్లి వద్ద గత ప్రభుత్వం సుమారు 4,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అపార్ట్మెంట్ తరహాలో నిర్మించింది. నాటి ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ సదుపాయాన్ని మోడల్గా తీర్చిదిద్దాలని తలపెట్టారు. 2023 ఎన్నికల ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి తాళాలు అందజేయడంతో కొందరు గృహప్రవేశాలు కూడా చేసేశారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ప్రారంభం నాటి నుంచే ఇవి సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇక్కడ అడుగడుగునా కనీస సదుపాయాలు లేని దుస్థితి నెలకొంది. కాలనీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. నల్ల నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో వెలగడానికి వీధి దీపాలు కూడా లేవు. వర్షం వస్తే ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఇబ్బందులు భరించలేక చాలా మంది లబ్ధిదారులు పగటిపూట నూకపల్లిలో ఉంటూ సాయంత్రం అయ్యేసరికి మళ్లీ జగిత్యాలకు వెళ్లిపోతోన్న దయనీయ పరిస్థితి. మరి గవర్నమెంట్ అధికారులేమో వచ్చి ఉండాలి అని అంటున్నారు. ఉండకపోతే బిల్డింగ్స్ మీకు ఉండవు పోతాయి అని అంటున్నారు. మరి వచ్చిన వాళ్ళు ఉండాలంటేనేమో ఇక్కడ ఎవరు సమస్యలు మాత్రం అట్లనే ఉంటున్నాయి కదా, ఎవరు పరిష్కారాలు చూపిస్తలేరు. రోడ్లు లేవు సార్, మొత్తానికి రోడ్లు అయితే లేవు. ఒక్కొక్కరు 4,000 పోయినా ఇటు సైడ్ పోయినా సార్ గుంతలు సార్. అది కాకుండా పోనీ ఎట్లైనా సార్ ధైర్యంగా ఏదో ఒక రకంగా ఉందాము అని చెప్పేసి వచ్చి ఉంటే ఈ సమస్యల వలన పాములు కావచ్చు, ఈ గ్యాంగ్ రేపు కావచ్చు, అలాగే బిల్డింగ్స్ ఖాళీ ఉండడం వలన చాలా మంది వచ్చి అందులో డ్రింక్ చేస్తున్నారు సార్. మొత్తం మంది వచ్చి రాత్రికి గొడవ. ఇప్పుడు ఉండడం వాళ్ళు కొద్ది మంది వచ్చి ఉన్నాం సార్. ఈ వచ్చిన వాళ్ళు ఉండడానికి కూడా వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు. ఇళ్ల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో ఈ ప్రాంతం పూర్తిగా పోకిరీలకు, తాగుబోతులకు అడ్డాగా మారింది. వారం రోజుల క్రితం ఇక్కడే ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం ఇక్కడి భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోంది అన్న ఆరోపణలొస్తున్నాయి. ప్రాణ భయంతో కాలం వెళ్లదీస్తోన్న లబ్ధిదారులు ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించకపోదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.